ఇక నేనైతే చేపల పులుసు చేస్తున్నా. ఇక 2 ఉల్లిగడ్డలు, ఒక 3 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, ఇక కొత్తిమీర, ఇంకా కొంచెం వేసి మిక్సీలో వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్దగా అయినా మిక్సీ పడితే చిన్నగా అయిపోతుంది. ఇక ఈ 3 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక మిక్సీ పట్టిన చాలా బాగా అయింది. వేడి అయినట్టుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా పసుపు అయితే వేయలే. చాలా బాగా నూనె అంతా కొంచెం పైకి వెళ్తుంది చూడండి. పసుపు వేసుకోవాలి. ఇక పైన నూనె అయితే తేలింది. చేపల పులుసు రెడీ అయినాయి. ఇంత చాలాసేపు మసలాలన్నమాట, లేకపోతే మంచిగా అనిపించేది. చేపలు వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక చేపల పులుసు అయితే అయిపోయింది. అప్పుడైతే కొంచెం వేసిన జీలకర్ర మెంతుల పిండి, ఇప్పుడైతే కొంచెం లైట్గా ధనియాల పిండి, జీలకర్ర మెంతుల పిండి అప్పుడే వేసిన. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే ఊరిలు వస్తున్నాయి నాకైతే. మా పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా తినాలా అని చూస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.